నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం హీట్ ఎక్కింది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కేసు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. పరామర్శ పేరుతో జగన్ చేసిన వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించగా అభివృద్ధిని అడ్డుకోవడంలో వైసీపీ నేతలు సైంధవుల్లా మారారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై బైఠాయించడం, బారికేడ్లు తోసేయడంతో ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకొచ్చి చంపుతామని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే జగన్ మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ల మీదకి వచ్చి మీ కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచన చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి చట్టం తన పని తాను చేసుకెళ్లిపోతుంది, మా పని మేము చేసుకుంటాం. జగన్ పై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచే వ్యక్తుల్ని పరామర్శిస్తూ ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల కోసం ఎంతో శ్రమ పడుతూ ఉంటే అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని మండిపడ్డారు. నలుగురు మనుషుల్ని వెంట పెట్టుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేయడం ఏంటని జగన్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో, ఆయన నీతి నిజాయితీ ఏంటో, ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. వీళ్ళు మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తాం అంటే ఏమని మీరు చేసేది? రాబోయే ఇండస్ట్రీని వాళ్ళకందరికి బెదిరిస్తున్నారా మీరు? ఈ బెదిరింపులు ఎవరు వినరు, ఎవరు బెదిరిపోరు. నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడున్న వాళ్ళు సైంధవుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మరోవైపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా కోవూరు అట్టుడికింది. తాలూకా ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున టీడీపీ మహిళలు చేరుకుని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మద్దతు పలికారు. వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ర్యాలీ చేస్తున్న టీడీపీ మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో వైసీపీ మూకల్ని పోలీసులు అడ్డుకున్నారు. మొత్తానికి జగన్ నెల్లూరు పర్యటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పరామర్శించడం, జైలు యాత్రలు చేయడం ఏంటని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ మూకల అల్లరితో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.